47వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, చదివిన లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడాలని ప్రార్థన చేస్తూ మీ సహాయాన్ని కోరుకుంటాం. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి మీ అందరికీ ఈ యొక్క పరిశుద్ధులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇతర గ్రామాల నుండి వచ్చినటువంటి వారికి, నిర్మల్ నుండి, బంజారా నుండి, తిమ్మాపూర్, పిపిరి, నేర్దూర్, పట్టోలి నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము మాట్లాడదు కూర్చోండి. దేవుని యొక్క వాక్యాన్ని మనము కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథములో నుండి గత ఇంచుమించు ఒక 4-5 వారాలుగా మనం ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాం. ఈ రోజున చివరి మాట చెప్పి ముగించాలని ఇష్టపడుతున్నాను. మొదట మనము ఉబుకుచున్న నీటి ఊట గురించి మనము నేర్చుకున్నాం. దాని తర్వాత చీలమండల లోతు గురించి నేర్చుకున్నాం. దాని తర్వాత మోకాళ్ళ లోతు గురించి మనము నేర్చుకున్నాం. దాని తర్వాత మొల లోతు గురించి మనము గత వారం నేర్చుకున్నాం. ఈ వారంలో అక్కడ రాయబడిన మాట, ఆయన ఇంకా 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతాయి, నేను దాటలేనంత నది కనబడను, దాటు వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది యాయి. హల్లెలూయా. చిన్నటి దేవులారా, యెహెజ్కేలును దేవుడు మందిరమును తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు చూస్తుండగా ఆ యొక్క మందిరం ఒక గడప కింద నుండి నీళ్లు ఉబుకుచు పారుతూ ఉన్నారు. అలాంటి క్రమంలో యెహెజ్కేలు చెప్పినాడు, యెహెజ్కేలు నువ్వు కొలను తీసుకొని ఒక 1000 మూరలు కొలువు అన్నాడు. 1000 మూరలు కొలిచినప్పుడు చీలమండలు కొలిచినాయి. మళ్ళీ 1000 మూరలు కొలుమన్నాడు. మోకాళ్ళలో తెచ్చినాడు. మళ్ళీ 1000 మూరలు కొలుమన్నాడు. మొలలోతు వచ్చినాయి. మళ్ళీ 1000 మూరలు కొలుమన్నాడు. అప్పుడు నీళ్లు మిక్కిలి లోతాయి, దాటలేనంత నది కనబడేది. దాట వీలు లేకుండా ఈదవలసిన పరిస్థితి తనకు ఎదురైంది. హల్లెలూయా. చూడండి దేవులారా, మనము చీలమండలం అనుభవం గురించి, మోకాళ్ళలోతో అనుభవం గురించి, మొలలోతో అనుభవం గురించి మనము ధ్యానించుకున్నాం, మనము మాట్లాడుకున్నాం. ఈ రోజున ఆ యొక్క యెహెజ్కేలు ఆ నీటిలో తాను ఈదవలసిన పరిస్థితి వచ్చింది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఈదుతూ అనగా ఆ యొక్క ప్రభావం తన కంటే ఎక్కువ లోతైనది, అది ప్రవహిస్తూ ఉన్నది, అందులో తాను ఈదుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తుంది చెప్పండి? ఈదుతూ ఉన్నాడు. అక్కడ దేవుడు తనతో మాట్లాడినాడు. ఆ మాట కూడా ఒకసారి చూద్దాం. చూడండి దయచేసి.
7వ వచనం, 6వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా నువ్వు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నా ఇద్దరికి తోడుకొని వచ్చు. చూడండి, ఆ యొక్క నీటిలో ఈదుతున్నటువంటి వ్యక్తిని మళ్ళీ ఎస్కేలను దేవుడు పిలుస్తున్నాడు, నరపుత్రుడా అని పిలుస్తున్నాడు. నువ్వు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నాది ఇద్దరికి తోడుకొని వచ్చాను. హల్లెలూయా. చూడండి, ఆ నదిలో, ఆ ప్రవాహంలో తాను మునిగిపోలే, నది దాటి మళ్ళీ వచ్చినాడు, పిలిస్తే పలికినాడు. తాను చేయవలసిన దాని గురించి మళ్ళీ తిరిగి తెలియజేస్తున్నాడు. ఇక చూడును, ఈ నీళ్లు దేని తాకుండా వెళ్తున్నాయో అవన్నీ కూడా ఏమవుతున్నాయి, అవి విస్తారమైనటువంటి అవి పచ్చగా ఉంటున్నాయి, జలచరలు బ్రతుకుతున్నాయి. ఆ సముద్రం నీళ్ళంతా కూడా ఏమైపోతుంది, మంచిగా ఉంటుంది అని ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాడు. మరి ఈ యొక్క ప్రవహిస్తున్న నీరు, ఈ యొక్క నీటిలో ఎస్కేలు తను ఎంత మాత్రం కూడా మునిగిపోలేదు, కానీ అందులో ఎదుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ యొక్క నీటిలో, ఆ నీటి యొక్క ప్రవాహం ద్వారా తనకు ఎలాంటి హాని జరగలేదు. జరిగిందా? ఏమీ జరగలేదు. కొట్టుకొని వెళ్ళిపోయినాడా? కొట్టుకొని వెళ్ళిపోలే. తన ప్రాణానికి కానీ తనకు కానీ ఎలాంటి నష్టం అనేది జరగలేదు. తను క్షేమంగా ఉన్నాడు. ఎందుకు అంటే పారుతున్నటువంటి ప్రవాహం జీవజలమై ఉన్నది. పారుతున్న ప్రవాహం దేవుని యొక్క వాక్యమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో మానవుడు నిలిచి ఉంటే, దేవుని యొక్క వాక్యములో మానవుడు జీవిస్తే, దేవుని యొక్క సన్నిధానములో మానవుడు నిలబడితే తనకు ఎలాంటి నష్టము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నష్టము ఏమైనా ఏమి లేదు. చీలమణులతో వచ్చినప్పుడు నిలబడగలిగినాడు, మోకలతో వచ్చినప్పుడు నిలబడగలిగినాడు, మరణతో వచ్చినప్పుడు నిలబడగలిగినాడు. తాను మునిగినంత లోకం కూడా అందులో తాను నిలబడగలిగినాడు. హల్లెలూయా, అవునా కదా? నిలబడగలిగాడు. తాను నిలబడగలిగినాడు అంటే ఆ ప్రవాహం ఏమైంది చెప్పండి? ఆ ప్రవాహం ఏమైంది? తనకు హాని చేసేదా? తనకి నష్టం తీసుకొచ్చేదా? తనని ఆ మరణానికి అప్పచెప్పేదా? కాదు కదా. ఆ యొక్క ప్రవాహం జీవమై ఉన్నది. ఊరేటి ఉబుకుచున్న జీవజల ఊటై ఉన్నది. ఆ పారుచున్నది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. హల్లెలూయా. మందిరం గడప నుండి ప్రవహించేది, మందిరములో నుండి బయలు వెళ్ళేది ఏమైంది? జీవమైంది. బయలు వెళ్ళది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. హల్లెలూయా. నీ రాత్రి చెప్పుకున్నాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది. హల్లెలూయా. వాక్యం మనల్ని మరణానికి అప్పచెప్పదు. వాక్యము మానవునికి, మనుషునికి హాని కలిగించేయదు. వాక్యం బ్రతికిస్తూ ఉన్నది. హల్లెలూయా. చెప్పండి, ఏం చేస్తుంది? బ్రతికిస్తూ ఉంది. మరి నీవు నీ జీవితంలో దేవుని కొరకు నిలబడాలి. బలం పొందుకొని దేవునితో సహవాసం చేస్తూ, నీవు ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేస్తూ, నీవు నడుము కట్టుకొని పని చేస్తూ, నీవు నీ జీవితంలో నీవు దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క మందిరంలో దేవుని కొరకు నువ్వు నిలబడిన వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆధారపడాలి. నువ్వు దేవుని కొరకు నిలబడాలి. నువ్వు దేవుని కొరకు జీవించాలి. అందులో నువ్వు ఈదాలి. హల్లెలూయా.
వాక్యంలో నువ్వు ఎట్లుండాలి? ఇదే ఉండాలి. వాక్యం మీద ఆధారపడిన వారు, దేవుని మీద ఆధారపడినటువంటి వారు ఏమైనా చెప్పండి, వారికి ఎలాంటి హాని అది తెలుసునా? ఓ విశ్వాసిగా ఉన్నటువంటి నీవు నేను, దేవుని మీద ఉన్నటువంటి నీవు నేను, మనం దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. హల్లెలూయా. దేవుని మీద ఆనుకొని బ్రతకాలి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఏమన్నా తెలుసు, ఫిలిప్పీ 1:1 చదివి సహాయం చేయండి. నేను కొంతమంది భక్తులను గుర్తు చేస్తాను. వారి జీవితంలో దేవుని కొరకు ఏ రీతి నిలబడ్డారు, వారి జీవితంలో దేవుని కొరకు వారు ఏ రీతిగా వారు కొట్టుకొని పోకుండా, లేకపోతే వారి జీవితంలో ఇంకా ఏటికి కూడా గురి కాకుండా వారు దేవుని కొరకు ఏ విధంగా నిలబడ్డారో మనం చూద్దాం. రైట్. నా మట్టుకైతే బ్రతుకున్న క్రీస్తు, చావైతే లాభము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవాహంలో దేవుని యొక్క వాక్యములో నిలిచి ఉన్నవారు, దేవుని కొరకు బ్రతికేవారు, దేవుని కొరకు జీవించేవారు ఏం మాట్లాడుతున్నారు చెప్పండి? ఏం మాట్లాడుతున్నారు? బ్రతుకుట క్రీస్తు, బ్రతుకుట క్రీస్తు, చావైతే నేను బ్రతుకుతే క్రీస్తు బ్రతుకుతాను, చచ్చిపోతే క్రీస్తు కొరకు బ్రతుకుతాను అని అపోస్తలుడైన పౌలు అన్నాడు. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో ఎన్నో ఇబ్బందులు అనుభవించినారు, ఎన్నో కష్టాలు అనుభవించినారు. మత పెద్దల ద్వారా, అధికారుల ద్వారా, ఆ రోమా ప్రభుత్వం ద్వారా ఎంతగానో ఇబ్బంది పరచబడ్డాడు. దేవుని కొరకు నిలబడ్డాడు. చివరికైతే ఒక మాట అన్నాడు, వారితో అన్నాడు, సమాజంతో మాట్లాడినాడు, సంఘంతో మాట్లాడినాడు, ఇక బ్రతుకుట క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక బ్రతుకుట క్రీస్తు, చావైతే నావు. అంతే. అంటే బ్రతుకుతే దేవుని కొరకే బ్రతుకుతాను, చచ్చిపోతే కూడా దేవుని కొరకే చచ్చిపోతాను. ఆ చావు, ఆ మరణం నేను లాభముగా ఎంచుకుంటున్నాను. హల్లెలూయా. మరోసేదమా హల్లెలూయా, ఇంకోసేదమా హల్లెలూయా. నేను లాభమే అనగా చూడండి, దేవుని కొరకు నిలబడేవారు, దేవుని కొరకు జీవించేవారు, వారు కొట్టుకొని పోయేవారు కాదు, వారు మునిగిపోయేవారు కాదు. చాలా మంది జీవితాల్లో ఈ లోకంలో జీవిస్తున్న వారు కొట్టుకొని పోతారు, మునిగిపోతారు. లోకాచారాల్లో, లోక పద్ధతుల్లో, ఈ యొక్క లోకమున్న అలవాట్లలో వారు మునిగిపోతారు. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నీ కొరకు బ్రతుకుతాను, నీ కొరకు చచ్చిపోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రవాహంలో వారు ఉన్నారు, వాక్యంలో వారు నిలిచి ఉన్నారు కనుక ఆ వాక్యం వాళ్ళని పట్టుకున్నది, ఆ వాక్యము వారిని బ్రతికిస్తుంది. హల్లెలూయా. దేవుడి ఈ మాట మాట్లాడినట్టే ఇప్పుడు ఈయన ఎవరి చేతిలో ఉన్నాడు చెప్పండి? అపోస్తలుడైన పౌలు ఎవరి చేతిలో ఉన్నాడు చెప్పండి? దేవుని చేతులకి వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. ఒకప్పుడు రోమా ప్రభుత్వం కొరకు, రోమా సామ్రాజ్యం కొరకు, రోమా అధికారుల కొరకు క్రైస్తవం చంపాలని వారి దగ్గర భక్తులు తీసుకున్నాడు, అధికారులతో మాట్లాడుకున్నాడు. దేవుడి మీద దర్శించినాడు, ఎవరితో మాట్లాడినాడో అప్పుడు తను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను, బ్రతుకుతిగా దేవుని కొరకే బ్రతుకుతాను, చచ్చిపోతిగా దేవుని కొరకే చచ్చిపోతాను. హల్లెలూయా. పూర్వం ఎలాంటి వాడు? పూర్వం నేను దూషకుడను, హింసకుడను, హానికారుడను. కానీ ఇప్పుడు నేను ప్రభు కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వపు జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరు. ఆశ్చర్యపోయినారు సామ్రాజ్యం, ఆ యొక్క రోమ ప్రభుత్వము, రోమ పెద్దలు ఆశ్చర్యపోతున్నారు ఆయన మాటలకి, ఆయన తిరిగి. అపోస్తలుడైన పౌలు దమస్కు పట్టణం వెళ్తున్నప్పుడు, దర్శించినప్పుడు తనకు
ఉండితనం వచ్చేసింది కదా. ఆ దమస్కులో ఉన్నప్పుడు ఆ గ్రామం ఆ యొక్క తిన్నని మార్గంలో ఆ యొక్క వీధిలో ఉన్నప్పుడు అక్కడికి అననీయను పంపినాడు. చెప్పండి, ఎవరు పంపినాడు? అననీయను పంపినాడు. ఆయన పంపుతున్నప్పుడు అననీయ భయపడ్డాడు. అయ్యా, ఆయన మంచి వ్యక్తి కాదు, మరి ఆయన హానికరుడు, నువ్వు వెళ్ళు. ఆయన జీవితము మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బ్రతుకు మారిపోయింది. క్రీస్తు నిలబడేవారు, క్రీస్తులో ఈదేవారు అనగా ప్రభు సన్నిధానంలో నిలిచి ఉండేవారు ఆ దేవుని బ్రతుకుతారు, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతారు. ఆమేన్, హల్లెలూయా. మొదటి రాజులు 18:15 ఏలియా యెహోవా సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నిజంగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏలియా అంటున్నాడు, నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నాను, యెహోవా జీవము తోడు నేను ఈ రోజున ఆహాబును దర్శిస్తాను. హల్లెలూయా. ఆహాబుని దర్శిస్తాను. వాస్తవానికి ఆహాబు అయితేనేమి, యెజబెల్ అయితేనేమి, ఏలియాను చంపాలనుకున్న వారు, ఏలియాను భయపెట్టిన వారు. కానీ ఏలియా అంటున్నాడు, నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నాను, యెహోవా జీవంతో ఈ రోజు నేను ఏం చేస్తాను, దర్శిస్తాను. 400 మంది బయలు ప్రవక్తలు ఒకరికైతే దేవుని కొరకు రోషం కలిగిన దేవుని యొక్క సేవకునిగా ఏలియా నిలబడ్డాడు. హల్లెలూయా. అవునా? నిలబడ్డాడా? నిలబడ్డాడు. దేవుని యొక్క సేవకుడికి నిలబడ్డాడు, రోషము కలిగి నిలబడ్డాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. యెజబెలుకు కానీ ఆహాబుకు కానీ ఎంత మాత్రం భయపడలేదు. ఒకప్పుడు యెజబెలు భయపెట్టింది. పారిపోతున్న సందర్భంలో దేవుడు మాట్లాడినాడు, ఎలియా ఎందుకు భయపడతావు? భయపడకు, నువ్వు ఎక్కడికి పారిపోకు, నువ్వు ఆహారం తిను, లే బలం తెచ్చుకో, ఆహారం తిను, నువ్వు హోరేబుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దారా, దేవునికి నిలబడిన వారి యొక్క జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మనకి పరిస్థితులు ఎదురైనా దేవుడు వారిని నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా దేవుని కొరకు నిలబడినాడు. నేను ఎవరి సన్నిధిలో నిలబడుతున్నా? ఏలియా ఎవరి సన్నిధిలో నిలబడ్డాడు? ఎవరి కొరకు నిలబడ్డాడు? దేవుని కొరకు రోషం కలిగిన దేవుని సేవకు నిలబడ్డాడు కదా. 400 మంది భయప్రవక్తలు ఒక దిక్కు అయితే చెప్పండి, దేవుని పక్షాన దేవుని కొరకు నిలబడ్డాడు కనుక, దేవునిలో ఉన్నాడు కనుక. ఆ మాట చదువుతుంది ఒకసారి చూద్దాం, మరొకసారి దయచేసి. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. అమ్మా 27వ వచనము. వాడు దేవుడైనాడు, పెద్ద కేకలు వేయడు. వాడు ధ్యానం చేయించున్నాడేమో, దూరం ఉన్నాడేమో, ప్రయాణం చేయించున్నాడేమో, నిద్రపోవచ్చున్నాడేమో, ఒకవేళ లేపవలసిందేమో అని అపవాస్యం చేయగా మరి గట్టిగా కేకలు వేసినారు.
లేకపోయేను చెప్పగా అమ్మ ఇప్పుడు 37వ వచనం వస్తుంది. 37 37 ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టిన రాళ్లను బొగ్గిని దహించి ఆ కందకమందున నీళ్లు ఆరిపోజేసారు. హల్లెలూయా హల్లెలూయా. అంతటా జనులందరూ దాని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసేది. హల్లెలూయా. ఎందుకు మనం చదివిన తెలిసిన 400 మంది కేకలు వేస్తున్నారు. ఏది అంటున్నాడు? మీ దేవుడు నిద్రపోయినాడేమో, అలసిపోయినాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, పడుకున్నాడేమో అని ఆయన ఎదురుస్తూ మాట్లాడుతుంటే ఆ 400 భక్తులు ఇంకా గట్టిగా కేకలు వేస్తూ వారి శరీరాన్ని కోసుకుంటూ ఆ యొక్క రాళ్లతో వారి యొక్క శరీరంగా రక్తాలు కారుతున్నారు. కానీ ప్రతిఫలము లేదు. కానీ సమయం వచ్చింది. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? అమ్మ మీరందరూ రండి అని మగపికి చక్కగా పేరు చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? 37వ వచనం రాయబడినమాట. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవా నీవే దేవుడవై ఉన్నావు. హల్లెలూయా. మొదటి వచనం చదువుకుందాం. నేను ఎవరినందు నిలిచి ఉన్నానో అన్నాడు, నీవే నా దేవుడవు అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవునిలో నిలిచి ఉన్నాడు, నీవే నా దేవుడవు అని అన్నాడు. కనుక దేవుని బిడ్డారా, ఏలియా జీవితంలో జయను పొందుకున్నాడు. ఆమె హల్లెలూయా. జయను పొందుకున్నాడు. ఆ యొక్క 400 బయలు ప్రవక్తల ఎదుట నిజమైన దేవుడని నిరూపించగలిగినాడు. ఏలియా యొక్క దేవుడు నిజమైన దేవుడు. ఏలియా యొక్క దేవుడే నిజమైన దేవుడు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ప్రజలందరూ కూడా కేకలు వేస్తున్నారు. బయలు ప్రవక్తలందరినీ కూడా ఒక్కొక్కరు దొరకబట్టకుండా అందరినీ కూడా హతమార్చినారు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు దేవుడితో నిలబడితే, దేవుడిలో నిలబడితే, దేవుడు నీకు నిజమైన దేవుడిగా నీకు ఉంటే, నువ్వు అంగీకరించి ఆయనలో జీవిస్తే ఏలియా జీవితంలో జయములు చూస్తున్నాడు. నీ జీవితంలో జయములు చూస్తావు. హల్లెలూయా హల్లెలూయా. ఆ యొక్క రాజు యొక్క హాబు యొక్క రాజు యొక్క యజమాని యొక్క భయానికో, ఆ యొక్క భయం యొక్క ప్రవక్తల యొక్క భయానికో తానికి కృంగిపోలేదు. కానీ దేవుని కొరకు రోషముగా నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడేవారు ఈదుతూ ఉంటారు. హల్లెలూయా. చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి? ఈదుతూ ఉంటారు. ఈదడం కష్టమా లేదా? కష్టమా లేదా? చాలా కష్టం. చేతులు వస్తాయి, కాళ్ళు వస్తాయి, దమ్ము వస్తుంటారు, అలసిపోతుంటా. ఈత కొట్టడం కష్టం కదా. ఈత వచ్చే వాళ్ళకి తెలుస్తుంది కొంచెం కదా, రైట్? సంజీవన చేతిలో పట్టినాడు. హల్లెలూయా. బాప్తిసనప్పుడు సంజీవనే అన్న లోతుడు అంటే చూస్తాడు. ఈదడం కొంచెం కష్టము వచ్చిన దేవుడికి నిలబడ్డాడు. ఆ కష్టాల్లో మునిగిపోలే. హల్లెలూయా హల్లెలూయా. నీ జీవితంలో ఎలాగా దేవుని కొరకు నిలబడతావా? నీ జీవితంలో దేవుడు ఎలాగా నీవే దేవుడు అని అంటే నువ్వు ఎంతటి కష్టం ఎదుగుతావు, ఎంతటి దానివల్ల నీవు బయటకు వస్తావు. హల్లెలూయా హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము
17వ అధ్యాయము 46వ వచనం 47వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 46, 47. చదవండి దయచేసి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తలను తెగవేతును. ఇశ్రాయేలు దేవుడు నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను, ఆకాశ పక్షులను, భూమృగములకును ఎత్తును. అప్పుడు యెహోవా యుద్ధము యెహోవాదే, మిమ్మల్ని మా చేతికి అప్పగించేతును. హల్లెలూయా. చెప్పండి, యుద్ధం ఎవరిదట? యుద్ధం ఎవరిదట? యుద్ధము యెహోవాదే. అప్పటికి దావీదు గొర్రెలు దాస్తున్నాడు. అప్పటికి దావీదు ఆ యొక్క సమయంలో అక్కడికి ఎందుకు వచ్చినట్టే తన యొక్క అన్నదమ్ముల క్షేమ సమాచారాన్ని తెలుసుకొని వచ్చినాడు, వారికి ఆహారం ఇవ్వడానికి వచ్చినాడు. అలాంటి సందర్భంలో తను మాట్లాడుతున్న మాట ఈరోజు నీ పిలిచి నా చేతి కాదు, నా దేవుని ఏమైనా చేయటకు, నేను నమ్మిన జీవగల దేవుని ఏమైనా చేయటకు ఈ యొక్క సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు హల్లెలూయా అంటూ దాగన్నాడు. యుద్ధము యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా. ఎవరు పేట వెళ్తున్నాను? నేను ఎవరు పేట పెడుతున్నాను? యెహోవా పేట వెళ్తున్నాను. ఈ యుద్ధము నాది కాదు. వారు ఈట చేతిలో కత్తి చేతిలో కాదు, కానీ ఈ యొక్క యుద్ధము యెహోవా కత్తి చేత నీ చేతిలో రక్షించువాడు కాదని ఈ దండవరాలను తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. దేవుడట ఈట చేత కత్తి చేత రక్షించువాడు కాదు, ఈ యొక్క యుద్ధము యెహోవాది. దేవుని యొక్క మాట చేత, దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకొని, దేవుని కొరకు నిలబడి దావీదు యుద్ధం చేసినాడు. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా, దేవుని కొరకు నిలబడిన వారు యుద్ధాలు సహితం చేస్తారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నిలబడిన వారు, దేవుని మీద ఆధారపడిన వారు, దేవుని మీద ఆనుకున్నటువంటి జీవితాలు ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి. యుద్ధాలు సహితం చేస్తారు. చూడండి, తండ్రి నమ్మలేకపోయినాడు, అన్నదమ్ములు నమ్మలేకపోయినాడు. సౌలు రాజు కూడా నేను ఈ యొక్క ఆ వస్త్రాల యుద్ధ సంబంధించిన ఆ యొక్క వస్త్రాలు నీవు మోయడం లేదు, నీకు ఏమైతుంది లేదు లేదు నన్ను అంత సులకనయ్య తీసే. నేను నా తండ్రి మంద కాస్తుంటే సింహం ఎలుగు బట్టి వచ్చింది, ఏం చేసిన వాటిని ఏం చేసిన చీల్చి వేసిన. హల్లెలూయా. హల్లెలూయా. జీవము గల దేవుణ్ణి దూషించుటకు ఆ సున్నతి నేను పిలుస్తూ ఎంతటి వాడు. యుద్ధం యెహోవాది. దేవుని కొరకు నిలబడిన వారు, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి బ్రతికిన వారు, దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారణ జీవితాన్ని జీవించినప్పుడు, ఆ ప్రవాహంలో మనం ఉన్నప్పుడు ఇలాంటి యుద్ధాలు ఎదురవుతూ ఉంటాయి. హల్లెలూయా. ఎదురవుతూ ఉంటాయి. నువ్వు దేవుని పక్షాన ఉన్నావు, నువ్వు దేవుడితో ఉన్నావు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీదే జయం. హల్లెలూయా. నీదే జయము, నీదే జయము. దేవుడి కొరకు నిలబడతావా? దేవుడి మీద నువ్వు ఆనుకుంటావా? ఆ ప్రవాహంలో నువ్వు నిలిచి ఉండాలి. ఆ ప్రవాహంలో నువ్వు, చాలా మంది దేవుని యొక్క వాక్యం అర్థం కాదు, అర్థం చేసుకోలేరు, వాక్యానుసారంగా జీవించలేరు. ఆ ప్రవాహం ఎక్కడికో కొట్టుకుపోతారు, తట్టుకోలేరు కొన్నిసార్లు. ఎందుకంటే ఆయన వాక్యము రెండంచులు కలిగిన
ఖడ్గమై ఉంటుంది. అది మూలుగులోకి వెళ్ళి ఏం చేస్తుందట? సొస్తుందట. అది హల్లెలూయా. అంత శక్తివంతమైనది. దాని కొరకు నిలబడాలి అంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో. దాని కదా 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం 18వ వచనం చదవండి దయచేసి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. తెలుసుకోను. హల్లెలూయా. నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నాడు. ఓ రాజా, మేము సేవించిన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? ఎలాంటి వాడు? ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండమును రక్షించిన సమర్థుడు ఆయన. నీవు చేసిన ప్రతి ఒక్క మాత్రం మేము మొక్కము, మేము నమస్కరించము అని తెలుసుకో నీవు. ఎందుకంటే మా దేవుడు జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. మా దేవుడు జీవము కలిగిన దేవుడు. మా దేవుడు మండుచున్న వేడిమి గల అగ్ని గుండముల నుండి తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు ఆయన. రాజు కోపం వచ్చింది మాట్లాడితే తీసుకొని వేసినాడు అగ్నిగుండంలో. దేవుడు వారితో పాటు ఉన్నాడు. హల్లెలూయా. 4వ వాడుగా వారితో పాటు ఉన్నాడు. ఏ హానియు జరగలే. వారి వస్త్రాలు కానీ వారి వెంట్రుకలు కానీ అగ్ని వాసన రాలేదు. ఎందుకు తెలుసునా? దేవుడు వారితో ఉన్నాడు కనుక, వారు దేవుల్లో ఉన్నారు కనుక. హల్లెలూయా. ఆ యొక్క అగ్ని యొక్క శక్తి, ఆ కుండం యొక్క శక్తి ఏనంతా ఇచ్చినారు, అది ఏమి చేయలేకపోయింది. కారణం ఏంటి తెలిసిన? దేవుడు వారితో. హల్లెలూయా. ఆ యొక్క అగ్నికి ఆహుతి కాలేదు. ఆ అగ్ని వారు కాలిపోలేదు. దేవునికి నిలబడిన, హల్లెలూయా, దేవుని యొక్క వాక్యాన్ని కలిగిన, దేవుని కొరకు జీవించిన వారు అగ్ని గుండము కూడా ఏమి చేయలేదు. హల్లెలూయా. హల్లెలూయా. వారు అంటున్న మాట, మేము సేవించుచున్న దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు? మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. మనసులెత్తమా హల్లెలూయా. ఇంకొకసారి చెప్తామా హల్లెలూయా. 2 చేతులు పైకి గట్టి ఒకసారి హల్లెలూయా. హల్లెలూయా. ఈ చీలమండలు బలం పొందుకోవాలి. దేవుడితో సహవాసం చేయాలి. ప్రభులో నువ్వు శక్తివంతుగా ఉండాలి. ప్రభులో నీవు నీ జీవితంలో దేవుడితో సహవాసం చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. వాక్యములోను, ప్రార్థనలోను, విశ్వాసంలో నీవు బలహీనుడు ఉండకూడదు. బలం పొందుకున్న వ్యక్తిగా నీవు ఉండాలి. మోకాల అనుభవం,
ప్రార్థన జీవితం. నువ్వు ప్రార్థిస్తున్నావా? దేవునితో సంభాషణ చేస్తున్నావా? దేవునితో నువ్వు మాట్లాడుతున్నావా? దేవునితో మాట్లాడేటువంటి అనుభవం నీకుందా? ప్రతిరోజు మాట్లాడాలి, ప్రతి సమయంలో మాట్లాడాలి, నిత్యం మాట్లాడాలి, నిత్యం దేవునికి ప్రార్థించే బిడ్డగా నీవు ఉండాలి. దేవుని బిడ్డారా, నువ్వెరుతుకున్నావు. నడుముల లోతు, నీ నడుము ఏ రీతి ఉంది? నీవు దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు నువ్వు నిలబడే వ్యక్తిగా ఉండాలి. దేవుని యొక్క పనిని నమ్మకంగా నువ్వు చేయాలి. నీకు అప్పగించిన బాధ్యత నువ్వు నమ్మకంగా నిర్వర్తించాలి. నీ యొక్క నడుముకు నువ్వు స్వచ్ఛమైన దట్టిని కట్టుకోవాలి. దేవుని కొరకు దేవుని యొక్క పరిచర్య నువ్వు చేయాలి. దేవుని బిడ్డలారా, మరి అప్పుడే కదా నువ్వు దేవునికి నిలబడతావు. అప్పుడే కదా ఏలియాలాగా నిలబడతావు. అప్పుడే కదా నీవు నీ జీవితంలో దావీదుగా నిలబడతావు. అప్పుడే కదా నీ జీవితంలో నీవు షడ్రక్ మేషక్ అబేద్నెగోగా నువ్వు నిలబడతావు. చీలబడ అనుభవం లేకపోతే, మోకాల అనుభవం నీకు లేకపోతే, మనలోతు అనుభవం నీకు లేకపోతే, నువ్వు దేవుని కొరకు ఆ యొక్క ప్రవాహంలో దేవుని యొక్క వాక్యంలో నువ్వు నిలబడలేవు. నువ్వు నిలబడాలి. హల్లెలూయా. మోయాబు స్త్రీ అంటుంది, ఏమన్నా తెలుసునా? నయముతో అంటుంది, నయం యొక్క కోడలు రూతు అంటుంది, ఓ అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. నిన్ను నన్ను మరణము తప్ప మరి ఏదియో, చెప్పండి, మరి ఏదియో వేరు చేయకూడదు. నీ దేవుడే నా దేవుడు అని అంటుంది. దేవుని అంత బలముగా నమ్మింది. అన్యురాలు మోయాబు సభ వంటి రూతు మాట్లాడుతున్న మాట 1:16 రూతు గ్రంథం 1:16 ఈతగా రాబడ్డది. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను ప్రతిపాలు కొనవచ్చు. నువ్వు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోట నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోట నేను మృతి పొందేదను, అక్కడ నేను పాతి పెట్టబడను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినలా చెయ్యును గాక. ఆమె హల్లెలూయా. ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఆమె హల్లెలూయా. బలమైన నిర్ణయం. క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు కొరకు బ్రతుకుతాను. ఏమైనా సరే, ఎక్కడికైనా సరే నేను క్రీస్తు కొరకు జీవిస్తానయ్యా. నేను క్రీస్తు కొరకు నిలబడతాను, నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను, ఆయన యొక్క వాక్యం నిలబడతాను, ఆయన యొక్క మందిరంలో నిలబడతాను అని నిలబడే బిడ్డగానే ఉండాలి. హల్లెలూయా. నేను బిడ్డలారా, మందిరంలో ఉన్నావు, మందిరంలో నీవు ఉన్నావు. మందిరంలో ఉన్న నీవు మందిరములో నుండి జీవజలపు ఊట ఉబికి బయలుదేరుతూ ఉన్నది. ఆ యొక్క పారుచున్న ప్రవాహంలో, ఆ జీవములో, అనగా క్రీస్తులో, జీవమైనటువంటి యేసులో, వాక్యమైనటువంటి యేసులో నీవు బలం పొందుకోవాలి. ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. పరిచర్య చేసే, నడుము కట్టుకొని పని చేసే అనుభవం నీకు కావాలి. దేవుని కొరకు కంప్లీట్గా, దేవుని కొరకు ఏలియాలాగా, దావీదులాగా, అపోస్తలుడైన పౌలులాగా, ఇంకా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నీవు నిలబడాలి. నిలబడతావా? నిలబడాలంటే నీకు చీలమండల అనుభవం ఉండాలి. నిలబడాలంటే నీవు ఇంకా చెప్పండి గట్టిగా, మీరు చెప్పండి. మొదటిది ఏంటిది? చీలమండల అనుభవం. రెండవది మోకాల అనుభవం. మూడవది మొలలోతు అనుభవం. నాలుగవది ఈద లేనంత. హల్లెలూయా. మరోసారి హల్లెలూయా. దేవుని కొరకు నిలబడతావా? దేవుని కొరకు నిలబడతావా? దేవునిలో జీవిస్తావా?
రూతులాగా నిలబడతావా? ఏలియాలాగా నువ్వు నిలబడతావా? షడ్డకు శబ్దంగా నువ్వు నిలబడతావా? అపొస్తలుడైన పౌలులాగా నువ్వు నిలబడతావా? దావీదులాగా నువ్వు నిలబడతావా? నిలబడితే నీ జీవితంలో అపజయాలు లేవు, నీ జీవితంలో జయ జీవితమే. ఆమేన్. కనీసం ఒకసారి ఆమేన్. దేవుడు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో వద్దాం.